పిల్లల ముంగట తల్లిదండ్రి చావాలి, కానీ పిల్లలు చచ్చిపోయాలనుకో ఆ బాధ వర్ణాతీతం ఉంటుంది. కానీ నేను వదలా. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, కుర్చీ తాత వదలాడు. ముగ్గురు కొడుకులు అందులోకెళ్ళి కొన్ని కుట్టి చంపేలే. నేను నిజంగా చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే యూట్యూబ్లో పడేయండి. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, కుర్చీ తాత వదలాడు. వాడెవ్వడైనా సరే వదలా. పేరు ప్రకాష్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. నా కొడుకుని చంపడం ఏంట్రా? నీ గులాముంటే నా దగ్గరికి రా. నేను ఎవరికి అన్యాయం చెయ్యను కూడా. కుర్చీ తాత కుట్టి చంపేసిందండి. ఎందుకు తెలియదు. నా 23 రోజులు ఇవాటికి నాకు చెప్పాలా. నా ఇంట్లో అనుకోకుండా 20 రోజుల క్రితం ఆ బొందరగడ్డ తీసుకుపోయి కొడుకు అన్నాడని తీసి తెంగిన. క్యా బోల్ రా బహన్ కెలవడే అంటే హౌచిచ్చా మరకెత్తా దినువా అన్నారు. కానీ ఒక్కటి, పిల్లల ముంగట తల్లిదండ్రి చావాలి, కానీ పిల్లలు చచ్చిపోయాలనుకో ఆ బాధ వర్ణాతీతం ఉంటుంది. కానీ నేను వదలా. వాడు ఎవడైనా సరే వదలా. బాయ్, ఓవర్. మీకేమైంది? మీరు గాంధీ హాస్పిటల్ హెల్త్ బాగాలేదండి. ఇప్పుడు అంతా అంటే ఏమైంది? మీ కొడుకు విషయంలో ఏమైనా తెలిసిందా? ఎవరు చేసి? ఇంకా లేదు. వాడు ఎవడైనా దొరుకుతాడు బాబాయ్. పోలీస్ కేసు మరి అయిపోయింది కేసు. కాకపోతే వాడు మంచోడు ఉండే బాబాయ్. ఆ ఏటీఎం కాడ కూకుండేది. బయట దగ్గర ఏటీఎం లేదా, ఆడ కూకొని ఉండేది.